హిరోషిమాపై అణుదాడికి ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల వల్ల ఏర్పడిన అశాంతి పరిస్థితుల గురించి ప్రజలలో అవగాహన పెంచడం కోసం రోటరీ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ డాక్టర్ రాంప్రసాద్ ఆధ్వర్యంలో రోటరీ సభ్యులు, రోటరాక్టర్లు, విద్యార్థులు మంగళగిరి నగరంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విజే డిగ్రీ కళాశాల నుండి ర్యాలీగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్దకు చేరుకుని పహల్గం ఉగ్రదాడి యుద్ధాలకు నిరసనగా ఫ్లాష్ మాబ్ నిర్వహించి ప్రజలలో చైతన్యం కల్పించారు. కార్యక్రమానికి మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షులు ప్రగడ రాజశేఖర్ అధ్యక్షత వహించారు. క్లబ్ సెక్రటరీ పారేపల్లి నిరంజన్ గుప్తా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సర్వీస్ ప్రాజెక్టు డైరెక్టర్ చనుమోలు గోపాల్, పాస్ట్ ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాస్, అందే మురళి, కాపురతు సుందరయ్య, బట్టు వెంకటేశ్వరరావు, జొన్నాదుల భిక్షారావు, విజే కళాశాల, నిర్మలా ఫార్మసీ కళాశాల రోటరాక్ట్ సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ మానవాళి ఎదుర్కొన్నటువంటి ఒక విపత్తమైనటువంటి దినం, మహా దుర్దినమైనటువంటి రోజు. ఈరోజు నాగసాకి, హిరోషిమా అనే నగరాల మీద, జపాన్లో ఉన్నటువంటి నగరాల మీద అణుబాంబులు వేసి మానవాళికి విపత్తు కలిగించినటువంటి దినం. అందుకని రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారి ఆధ్వర్యంలో దాదాపు 500-600 మంది విద్యార్థులు, మా రొటేరియన్స్, అలాగే పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అనే రత్నప్రభాకర్ గారు, మరియు మా ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు, సెక్రటరీ నిరంజన్ గుప్తా గారు, పాస్ట్ ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాస్ గారు, మరియు అనిల్ చక్రవర్తి గారు అందరూ కలిసి ఈ దినాన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ ఇలాంటి వినాశకరమైనటువంటి పద్ధతులు స్వస్తి చెప్పాలని, శాంతి వైపు పయనించాలని, అందరూ సౌభ్రాతృత్వంతో మనుగడ సాగిస్తూ ఇక మీదట యుద్ధాలు జరగకూడదని, ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల వలె, ఇరుగు పొరుగు వారి వలె ఉండి ప్రపంచంలో జరిగేటువంటి యుద్ధాలని ఆపాలని ఆ నగరాల మీద అమెరికా అణుబాంబులు వేసింది. అణుబాంబులు వేసి ఆ నగరాల్ని అసలు తుదమిట్టిచ్చేసి వాళ్ళకి జీవితాంతం వికలాంగులు, ఆ అణు విస్ఫోటనం వల్ల జరిగినటువంటి విపత్తులు ఈ రోజుకి కూడా వాళ్ళకి ఎంతో బాధని, అంగవికలురైనటువంటి వారు, మెంటల్ ఛాలెంజ్గా ఉన్నటువంటి పిల్లలు పుట్టారు. వాళ్ళు దాంట్లో ఇంచి ఎంతో కష్టపడి బయటపడి ఈరోజు ప్రపంచంలో ఒక గొప్ప శక్తిగా వెలుగుతున్నటువంటి దేశం జపాన్. కానీ అటువంటి విపత్తులు రాజకీయ పరిణామాల వల్ల, రాజకీయ దురుద్దేశంతో దేశాలని తుడిచిపెట్టిపోయేటటువంటి పద్ధతుల్లో అణుబాంబులు వేసుకోవడం జరుగుతున్నది. అటువంటిది ఆపి ప్రతి ఒక్కరూ శాంతి వైపు పయనించాలని, అదిగాక మన దేశంలో బుద్ధం శరణం గచ్చామి, శాంతితో అందరూ ఉండాలని మనం కోరుకున్నటువంటి దేశం మనది. మనందరం ప్రతి ఒక్కరూ ఈ శాంతి సౌభాగ్యాలని ప్రతి దగ్గర ప్రజ్వరిల్లాలని, ప్రతి ఒక్కరూ దాంట్లో మానవాళి అందరూ సంతోషంగా ఉండాలని, ఆ సంతోషాన్ని ప్రతి ఒక్కరూ ఆనందిస్తూ మనం దాంట్లో కూడా ఉండాలని కోరుకుంటూ, మా రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ పీస్ అనేది మాకు చాలా ముఖ్యమైన ప్రోగ్రాం. అందుకని ఈ మధ్యనే ఇండియాలో కూడా పూనాలో సింబయాసిస్ అనే ఒక కాలేజ్ ప్రిన్సెస్లో పీస్ సెంటర్ అనేది స్టార్ట్ చేశారు. ఈ పీస్ స్కాలర్షిప్లు కానీ, పీస్ డిగ్రీ కోర్సులు కానీ, పీస్ వాలంటీర్స్ కానీ ఉండి ప్రపంచంలో ఈ వాలంటీర్ వ్యవస్థని, ఈ శాంతికి సౌభాగ్యాలు తోడ్పడేటువంటి వారికి చాలా ఎక్కువగా ట్రైనింగ్ ఇస్తూ ఈ రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతుంది. ఈరోజు ప్రజలకి ఒక సందేశం, చిన్నపిల్లలు కూడా, కాలేజీకి పోయే పిల్లలందరూ కూడా శాంతి సౌభాగ్యాలతో అందరూ ఉండాలి, మనందరూ అన్నదమ్ముల వల్ల కలిసిమెలిసి ఉండాలి అనే ఒక నినాదం ఇస్తూ ఈరోజు దాదాపు కలవడం జరిగింది. ఇది ప్రదర్శిస్తున్నటువంటి అన్ని ఛానళ్లకు, అలాగే మంగళగిరి పౌరులు వీక్షించే వారికి అందరికీ రోటరీ క్లబ్ తరఫున, రోటరీ ఇంటర్నేషనల్ తరఫున నమస్కారం. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది. రోటరీ యొక్క 7 ఫోకస్ ఏరియాల్లో ప్రధానమైనది పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్. మనం చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానివ్వండి,
అలాగే ఇజ్రాయిల్ పాలస్తీనా కానివ్వండి, అమెరికా ఇరాన్ కానివ్వండి, ఇటువంటి యుద్ధాల వల్ల ఆ దేశాల్లో చాలా అశాంతి ఉంది. చాలామంది ప్రజలు సరైనటువంటి నీడ లేక, తిండి లేక, చాలామంది చిన్న చిన్న పిల్లలు ఒక చిన్న బ్రెడ్ ముక్క కోసం కొట్టుకునేటువంటి పరిస్థితులు ఈరోజు ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచ దేశాల మధ్య ఉండేటువంటి వాళ్ళ మధ్య ఉండేటువంటి అండర్స్టాండింగ్లో ఉన్నటువంటి లోపాల వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాగే ఆగస్టు 6న హిరోషిమా మీద అమెరికా వేసినటువంటి అణుదాడి వల్ల ఈరోజు కూడా అక్కడ కొన్ని లక్షల మంది చిన్నపిల్లలు అంగవైకల్యం, రేడియో ధార్మికత వల్ల అవస్థపడుతూ ఉన్నారు. వీటన్నిటికీ నిరసనగా దీని మీద ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రత్యేకంగా విద్యార్థుల ద్వారా ప్రజలకు అందించాలి. విద్యార్థులే రేపటి భవిష్యత్తు తరాలకి ప్రతీకలు కాబట్టి వాళ్ళ ద్వారా ప్రజలకి సందేశం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఒక పీస్ ర్యాలీని మా విజే డిగ్రీ కాలేజ్ అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున మా గవర్నర్ రాంప్రసాద్ గారు, అలాగే మా పాస్ట్ డిస్టిక్ గవర్నర్ అన్నే రత్నప్రభాకర్ గారు, అనిల్ చక్రవర్తి గారు, పాస్ట్ ప్రెసిడెంట్ గాల్ శ్రీనివాస్ గారు, మా సెక్రటరీ నిరంజన్ గుప్తా గారు, వీరందరితో ఈరోజు మంగళగిరిలో ఈ పీస్ ర్యాలీని మేము కండక్ట్ చేయడం జరిగింది. పీస్ డే సందర్భంగా మనం చక్కటి శాంతి ర్యాలీని కండక్ట్ చేశాం. చివరిగా ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలకు వ్యతిరేకంగా, అలాగే రీసెంట్గా పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడికి నిరసనగా మన విద్యార్థులు ఒక చిన్న ఫ్లాష్ మ్యాప్ని మనకు ప్రదర్శిస్తారు. దీని ద్వారా ఉగ్రవాదం అంతానికి, అలాగే ఇది యుద్ధాల యుగం కాదని ఒక సందేశాన్ని ప్రపంచ దేశానికి అలాగే ప్రజలకి అందించడానికి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులందరూ కూడా ఇది ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రం. దీనిని మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. కానీ కొన్ని నెలల ముందు జరిగిన ఉగ్రదాడుల వల్ల పరిస్థితులు ఏవి ముందులా లేవు. దానికి కారణం ఉగ్రవాదులు అండ్ యుద్ధాలు. ఈ ఉగ్రదాడుల్లో 26 మంది పర్యాటకులు మరణించారు. మరణించిన వారిలో హిందూ మతానికి చెందిన వారు అధిక మొత్తంలో ఉన్నారని ప్రాథమిక దర్యాప్తులో వెలువడించబడింది. ఈ దాడి 2025 ఏప్రిల్ 22న బైసరన్ వ్యాలీ దగ్గరున్న పెహల్గామ్ అనే ఊరిలో జరగడం గమనార్హం. ఈ దాడిని మేమే చేశామని ద రెసిస్టెంట్ ఫ్రంట్ లష్కర్-ఏ-తోయిబాకి అనుబంధంగా ఉన్న ఉగ్రవాదులు ఒప్పుకోవడం గమనార్హం. ఈ ఫ్లాష్ మాబ్ అనేది ఉగ్రదాడుల్లో మరణించిన వారి స్మరించుకుంటూ మరియు శాంతికి చిహ్నంగా ప్రతీకగా ఉంటుందని ఆశిస్తున్నాం. హాలిడేస్ కదా, ఎక్కడికైనా వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? గోవా వెళ్దామా? లేక అరకు వెళ్దామా? ఇవేవి వద్దు కానీ కాశ్మీర్ వెళ్దాం. ఓకే వెళ్దాం. లెట్స్ గో. It's time for Africa. లేచే దిగకూడదు, పడిపోయే వరకే తీయాలి.
సామాజిక కలహాలు లాంటి అనేక దుష్పరిమాణాలు కలుగుతాయి. ఎలాంటి సమస్యకైనా యుద్ధం అనేది పరిష్కారం కాదు. శాంతి అనేది శాశ్వత సమాధానం. యుద్ధంలో ఎవరు గెలిచినా మానవాళి మాత్రం ఎప్పుడు ఓడిపోతూనే ఉంది. కాబట్టి మనం శాంతి మార్గాన్ని ఎంచుకోవడం మాత్రమే దానికి శాశ్వత పరిష్కారం. శాంతి గురించి పోరాడిన వారే నిజమైన వీరులు. యుద్ధం అనేది తాత్కాలికం, శాంతి మాత్రమే శాశ్వతం. ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మీరు చేసినటువంటి స్కిట్ నిజంగా ఇలాగే జరిగిందా అనిపించింది. ఎందుకంటే అమ్మాయి అయినా అబ్బాయిలైనా పాపం ఆ మట్టిలో మీరు పడిపోవడం నిజంగా ఏఎన్ఆర్ సావిత్రి చేసినట్టే ఉండే కానీ ఏదో మా విఎన్జీ రోడ్ ట్రాక్ చేసినట్టుగా లేవు. టెర్రరిస్టు చేతుల్లో గన్నునే కానీ ఈరోజు మన స్టూడెంట్స్ టెర్రరిస్ట్ గా యాక్ట్ చేసిన వాళ్ళు చేతులు గన్ను కన్నా ఎక్కువగా యాక్ట్ చేశారు. కానీ మన స్టూడెంట్స్ ముఖ్యంగా పాపం తెల్ల డ్రెస్సులు వేసుకొని వాళ్ళు చేతులు తుడుచుకుంటున్నారు. నాకు తెలుసు మట్టిలో పడ్డప్పుడు చేతులు అంతా మట్టి ఇదే ఇంత రక్తం వచ్చి ఉంటుంది. కానీ చక్కగా చేశారమ్మా మీరు. ఐ రియలీ అప్రిషియేట్ యూ ఆల్. Thank you so much. Have a nice evening. Let us go back to our rest. Prakash. చిన్నగా నడవాలి. ఎదురు రామ
జపాన్లో ఉన్నటువంటి హీరోషిమా నాగసాకిల మీద అణుబాంబు ప్రయోగం జరిగిన తర్వాత అనేకమైనటువంటి మానవాళికి విపత్తి కలిగినటువంటి సందర్భం. సో 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. మళ్ళీ ఇంకో ప్రపంచ యుద్ధాన్ని చూసే పరిస్థితిలో మనం